నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి ఏ వంటకైనా సరే అది ఏ ప్రాంతం, భాష, దేశం తారతమ్యం లేదండి. ఏ దేశంలో అయినా ఎక్కడైనా సరే వంటకం అనగానే అందరికీ అన్ని వేళలో ఉపయోగపడేదే అదేనండి, మిర్చి. చూసారా ఎర్రగా ఎంత నెగనెగలాడుతున్నాయో. ఇది ఎక్కడో కాదండి, సరిగ్గా మా ఇంటి పెరడు అని చెప్పను కానీ, పెరడు అంటే ఏంటి, యాక్చువల్గా పల్లెటూరులో వెనకవైపు దొడ్డు బాగానే పెరడు అంటారు. కాకపోతే ఇదిగోండి మా ఇంటికి యాక్చువల్గా మాది ఒక 4+1 5 ఫ్లోర్స్. ఆ పైన టెర్రాస్ మీద ఇదిగోండి ఇటువంటి బకెట్లో ఓ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నాను నేను. అంటే ఎంతైనా పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం కదండి, ఆ యొక్క వాసనలు ఇంకా పోలేదు. ఇదిగో మందార మొక్కలు కానీ, ఇదేంటి సన్నజాజులు పువ్వులు. ఒకటేంటండి, ఉన్నంతలో నాకు చేతనైన రీతిలో ఇక్కడ వ్యవసాయ సేద్యం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఒక చిన్న విషయం మీతో ముచ్చటించాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఒక మొక్కని అంటే మనం కానీ పెంచుకున్నప్పుడు, అంటే మన ఇంట్లో మన సంతానం అవుతాయండి, లేకపోతే మన పిల్లలు కానీ ఏదైనా మన చేతితోటి ఒక ఏపుగా మనం కానీ పెంచితే దాని మీద ఎంత అభిమానం, మమకారం ఉంటుందనేది అది స్వానుభవం. అది అందరికీ ఉన్నది అనుభవమే. అది మన సొంత పిల్లలైనా లేకపోతే మొక్కలైనా చెట్లైనా ఏదైనా సరే, అంటే పెంచిన మమకారం అంటే కన్న మమకారం కన్నా పెంచిన మమకారం చాలా చాలా పెద్దదట. ఆ రూపేణ ఇప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మొక్క తొట్టిల్లో పెంచిన మొక్కల మీద నాకు ఇంత మమకారం ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇది నారింజ మిరపకాయ, ఈ ప్రక్కన దోసకాయ, ఆ ప్రక్కన తమలపాకు. ఇవేమో మన శివ పూజకు ఉపయోగించే పూలు, మన గన్నేరు పూలు అంటారు, ఏమంటారు నాకు తెలీదు, ఒక హైబ్రిడ్ రకం అనమాట. చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. అంటే ఇటువంటి మొక్కల మీద మమకారం నాకు చిన్నపాటి ఇలా దొడ్లోనూ చిన్న కుండీల్లో పెంచుకుంటేనే ఇంతలా ఉంది కదా. రైతులకి ఎంత ఆపేక్ష ఉంటుందండి. వాళ్ళ జీవనాధారంగా వ్యవసాయం చేసుకొని కష్టించి 6 కాలం కష్టపడి 365 రోజులు 24/7 కష్టపడి వారి జీవనోపాధికి అనుకోని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. నిజంగా అది ఎంత కష్టసాధ్యమైనప్పటికీ తప్పని పరిస్థితి అయిపోతుంది వ్యవసాయం అనేది. కానీ వారు కూడా సుఖాన్ని మెరిగి మనలాగా పట్టణాలకు వచ్చేసి వ్యవసాయాన్ని విస్మరిస్తే జరిగే పరిణామం ఏంటంటే, మనకి 4 వేలు కాదు 5 వేలు నోట్లోకి వెళ్ళేది ఎలాగా. కాబట్టి ఉన్నంతలో ఆ వ్యవసాయదారులకి అంత అభిమాన ఆప్యాయతలతో పెంచుకునే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న రైతులకి కాస్త చేదోడు వాదోడుగా ఉందాం. ఉన్నంతలో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బేరం ఆడండి. రైతు బజార్లో అంటే మధ్యలో బ్రోకరేజ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీరు బేరం ఆడండి. కానీ రైతులు మాత్రం డైరెక్ట్గా మీకు ఎవరైనా సేల్ చేస్తుంటే వీలైనంత వరకు వారు అడిగిన ధరకి కొనేందుకు ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళు మన ఆశలేమి అడిగారండి. కేజీ బెండకాయ ఉందండి 30 రూపాయలు అనుకోండి, 33 రూపాయలు లేకపోతే 34 రూపాయలు చెప్తారు. 30కి ఇస్తావా, 28కి ఇస్తావా అనకుండా వీలైతే ఫర్ సపోజ్ 36 రూపాయలు చెప్తారు, 40 రూపాయలు ఇవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల ఒక రకమైన తృప్తి అనేది వాళ్ళకి మిగులుతుంది. అంతేగాని అక్కడ కూడా వాళ్ళని నేను బేరమాడాను, సాధించానని చెప్పి అదో విజయోత్సవం. అక్కడ రైతు బజార్లో రైతుల దగ్గర బేరమాడదు. అదే ఏ షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, మన బేరమాడ చెప్పుకుంటాడు. ఒకసారి ఆలోచించండి. అంటే నీకు బాగా బలిసింది కాబట్టి నువ్వు ఇచ్చుకుంటారా, మేము ఇచ్చుకోలేమంటే హరహర మహాదేవ, నేనేమనలేను. అంటే కాస్త రైతుకి రెస్పెక్ట్ ఉంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అన్నిదా భావించకండి. హరహర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమ. జై హింద్.